వెల్కమ్ టు విఎస్ఎన్ న్యూస్. నేను మీకు ముందు పేపర్ కటింగ్ ఎలా చేయాలో అనేది కూడా చూపించానండి ముందు వీడియోలోను. తర్వాత పేపర్ మీద క్లాత్ మీద పేపర్ వేసి ఏ విధంగా కట్ చేసుకోవాలో కూడా చూపించాను. ఇప్పుడు బ్లౌజ్ కుడుతున్నానండి. బ్లౌజ్ ఎలా కుట్టాలో అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. నేను ముందుగా అయితే నేను హ్యాండ్స్కి అంచులు అనేది కుట్టేసుకున్నాను. అంచులు కుట్టేసుకున్న తర్వాత నడానికి ముక్క వేయాలి కదండి, దానికోసం అని చెప్పేసి కట్ చేసుకుంటున్నాను. నేను ఎంత కావాలనేది కూల్చుకుని మరీ కట్ చేసుకోవాలండి. ముక్క వేస్ట్ చేయకూడదు. చిన్న ముక్క కూడా మనకి రేపన్న రోజున ఏ బ్లౌజ్కైనా సరిపోకపోతే మనం సరిపెట్టుకోవడానికి మనకు ఆ ముక్క అనేది ఉపయోగపడుతుంది. అదేవిధంగా నడుము ముక్క కట్ చేసుకుని ఒకవైపు అంచు అనేది కుట్టేసుకున్నానండి. కుట్టేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్కి మనం ఈ విధంగా పెట్టేసుకుని ముక్క అనేది అతికించేసుకోవాలి. ఈ విధంగా ఒక లైను అతికించేసుకున్న తర్వాత మనం ఎంతైతే ఖర్చు పెట్టుకున్నామో పర్ఫెక్ట్గా అంతే ఖర్చుతో మనం కుట్టుకోవాలండి. అప్పుడు బ్లౌజ్ అనేది తేడా రాదు. అదేవిధంగా నడుము వెనక్కి తిప్పేసి నడుము పైన ఒక కుట్టు అనేది వేసేసుకోవాలి. తర్వాత నడుము ముక్క అనేది ఈ విధంగా పైకి మడత పెట్టేసుకోవాలి. మడత పెట్టేసుకున్న తర్వాత స్ట్రైట్గా చూసుకుని మనం డాట్ అనేది మనం ఒక హాఫ్ ఇంచ్ డాట్ పెట్టాం కదండి, హాఫ్ ఇంచ్ కరెక్ట్గా కొలుచుకుని పెట్టుకుని మనం డాట్ అనేది వేసేసుకోవాలి. ఈ విధంగా రెండు వైపులా కూడా వేసేసుకోవాలి. నేనైతే 2 కుట్లు వేస్తున్నానండి, ఎందుకంటే పెద్ద ఆవిడ కదా అని చెప్పేసి నేను 2 కుట్లు వేశాను. తర్వాత ఫ్రంట్ పార్ట్ అనేది తీసుకున్నానండి. హ్యాండ్స్ కుట్టేశాను, బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకున్నాను. ఫ్రంట్ పార్ట్ డాట్లు అనేది వేస్తున్నానండి. మనం డాట్లు వేసుకునేటప్పుడు కొత్తగా నేర్చుకునే వాళ్ళు మనం ఎంతైతే పెట్టుకుంటామో అంత మనం కొలుచుకోవాలండి. మనం 2 కూడా కొలుచుకుని ఇలాగ కుట్టు అనేది వేసుకోవాలండి. ఎందుకంటే వాళ్ళకి వజ్జాంపు అనేది తెలియదు కదా, అందుకని దానికోసం అని చెప్పి చెప్తున్నాను. మనం బ్లౌజ్ కుట్టేటప్పుడు పర్ఫెక్ట్గా రైటు రాంగు కరెక్ట్గా చూసుకుని కుట్టుకోవాలండి. లేదు అంటే మనం అస్తమానం ఇప్పవలసి వస్తుంది. ఎందుకంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి తెలియదు కదా, అందుకోసం అని చెప్పేసి నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తున్నాను. నేను ఏమైనా అర్థం కాకపోతే కనుక నాకు కామెంట్లో తెలియచేయండి, నేను తెలియజేయడానికి ట్రై చేస్తానండి. ఈ విధంగా మనం డాట్లు అనేది వేసేసుకోవాలండి. మనం ఎంతైతే ఖర్చు పెట్టుకున్నామో అంత ఖర్చు ప్రకారం మనం డాట్ అనేది వేసుకోవాలి. నేను హూక్స్ పట్టీ దగ్గర పైన ఖర్చు అనేది వదిలేసుకుని సమానంగా క్లాత్ అనేది పెట్టేసి అప్పుడు వేసానండి డాటు. మీకు ఇంకొకసారి చెప్తున్నాను, హూక్స్ల పట్టీ దగ్గర కొంచెం ఖర్చు వదిలేసి సమానంగా పెట్టేసి అప్పుడు డాట్ వేసానండి నేను. అలా డాట్లన్నీ వేసేసుకోవాలి. నేను ఒక సహజంగా అయితే మామూలుగా ఒకే కుట్టు వేస్తానండి. దీనికైతే 2 కుట్లు వేశాను డాట్లకి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఫస్ట్ 2 కుట్లు వేయండి, ఎందుకంటే వాళ్ళకి అర్థం కాదు కదా. 2 కుట్లు వేసుకోవాలండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మనం బొట్ట అనేది బాగా తేలాలండి. కప్పు అనేది బాగా తేలితే అప్పుడు ఛాతీ అనేది అందులో పడుతుంది. ఇప్పుడు నేను క్రాస్ బెల్ట్ అనేది సెంటర్ కట్ చేసుకున్నానండి. 2 ఒకే క్లాత్ మీద కట్ చేశాను కదా, జాయింట్ అయ్యి అని చెప్పేసి కట్ చేసుకున్నాను. నేను ఫ్రంట్ డాట్లు వేసేసుకున్న తర్వాత క్రాస్ బెల్ట్ అనేది అతుకుతున్నానండి. మీరు ఎటు పెడుతున్నారా అనేది పర్ఫెక్ట్గా చూసుకోండి. ఎందుకంటే హూక్స్లు పట్టి మొక్కకి హూక్స్ మన వెనక పార్ట్ మొక్కకి తేడా వస్తుందండి. ఎందుకంటే మనం కొత్తగా నేర్చుకునే వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు. అది మీరు ఏది పెడుతున్నారా అనేది ఒకసారి కొలుచుకుని మరీ పెట్టుకోండి. కన్ఫ్యూజ్ అవ్వకుండా కొలుచుకుని పెట్టుకోండి. లేదు అంటే అటుపక్క ఒక ఇప్పుడు కట్ చేయండి. కొంచెం మనం కాటు కింద కట్ చేసామంటే గుర్తు అనేది ఉంటుంది మనకి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి. అది ఫ్రంట్ కట్ చేసుకున్నామా బ్యాక్ కట్ చేసుకున్నామా అనేది గుర్తుంటుంది. లేదు అంటే రాసేసుకోండి, మనం చాక్ పీస్తో రాసుకుంటే గుర్తు అనేది ఉండిపోతుంది. అలాగా ఈ విధంగా చూసుకుని అతికించండి. లేదు అంటే మళ్ళీ మనం 2 సార్లు ఇప్పవలసి వస్తుంది. ఆ ప్రాబ్లం రాకుండా ముందే ఈ ప్రాబ్లం రాకుండా చూసుకోండి.
ఇప్పుడు నేను ఒక కుట్టు వేసేసిన తర్వాత పై కుట్టు అనేది వేసేసానండి. నేను పై కుట్టు వేసుకోవచ్చు, లేదు అంటే వెనక్కి తిప్పి 2 కుట్లు అనేది వేసేసుకోవచ్చు. వేసేసుకున్న తర్వాత నేను 2 కూడా క్రాస్ బెల్ట్లు అలాగే అతికేసానండి. అతికేసి నేను క్రాస్ బెల్ట్ అతికేసిన తర్వాత సహజంగా అయితే కొంతమంది కింద 1/2 ఇంచే తీసి కుట్టు అనేది ఒక కుట్టే వేస్తారు, ఎందుకంటే లోపలికి ఒక కుట్టు వేసేస్తారు. అది ఏంటంటే ఖర్చు అనేది కనబడకుండా తిప్పేస్తారండి. ఆ టైప్ కూడా మీకు నేను మరొక వీడియోలో అనేది చూపిస్తాను. ఇప్పుడైతే నేను కింద ఒక 1 ఇంచ్ తీసుకున్నాను కదా, ఆ 1 ఇంచ్ మడత వేసి చూపిస్తాను. మనం ఇలా కుట్టేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ పట్టుకుని మనం వెనకాల సైడ్ కుట్లేస్తాం కదండి, దానికి బ్యాక్ పార్ట్కి సమానంగా వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకోవాలండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ 2 కుట్టేటప్పుడు కూడా మనం చెక్ చేసుకోవాలి సమానంగా వచ్చినాయా లేదా అనేది. 1కి 10 సార్లు మనం కొత్తగా నేర్చుకునే వాళ్ళు చూసుకోవాలండి, లేదంటే ఎక్కువ తక్కువలు వచ్చేస్తాయి. అలా ఏదైనా ఎక్కువ వచ్చింది అంటే కొంచెం లైట్గా కట్ చేయొచ్చండి, ఏం ప్రాబ్లం అనేది ఉండదు. ఏంటంటే మనం కుట్టేటప్పుడు ఒక్కొక్కసారి సాగుద్దండి, ఆ సాగినప్పుడు మనం కట్ చేసేసుకోవాలి. ఖచ్చితంగా ఫ్రంట్ పార్ట్ కుట్టేటప్పుడు సమానం అనేది చూసుకోవాలండి. బ్యాక్ పార్ట్ సైడ్ మనం కుట్లేస్తాం కదా ఖర్చు కోసం, అక్కడ మరి చూసుకుని కుట్లు వేసుకోవాలి. నాకు కొంచెం లైట్గా వచ్చిందండి, క్లాత్ అనేది చాలా పలసగా ఉంది. ఈవిడ పెద్ద ఆవిడే కదా అని చెప్పేసి నేను సైడ్ అనేది ఇంకోటి డాట్ వేసాను. ఇప్పుడు 4 డాట్లు అయినాయండి వీడికి వేసినవి. 4 డాట్లు వేసినట్టు ఆ డాట్ వేసుకునేటప్పుడు కూడా మనం సమానంగా వేసుకోవాలండి, ఎందుకంటే మనం 2 ఇంచీలు ఖర్చు పెట్టాం కదా, ఆ ఖర్చు వరకు మనం సమానంగా పెట్టుకోవాలి. ఎందుకంటే మనకి క్రాస్ తీసామంటే మనకి సైడ్ కుట్లు వేసుకునేటప్పుడు తేడా వచ్చేస్తుంది, అది చూసుకుని మరీ వేసుకోండి. ఇప్పుడు ఊక్సుల పట్టీకి తాళ్ళ పట్టీకి నేను క్లాత్ అనేది కట్ చేసుకున్నాను. కట్ చేసుకుని నేను ముక్క వేస్ట్ అవ్వకూడదని చెప్పేసి 2 కట్స్ కింద కట్ చేసి నేను ముక్క అనేది అతికేసానండి. అతికేసిన తర్వాత ఇప్పుడు నేను వేసే ఊక్సుల పట్టీ వేస్తున్నానండి. ఊక్సుల పట్టీకి మనకి క్రాస్ బెల్ట్ అనేది వస్తుందండి రైటు. ఇప్పుడు తాళ్ళ పట్టీకి రైట్ వస్తుందండి. చూడండి, నెక్క దగ్గర నుంచి కుట్టాలండి, అది బాగా కనిపెట్టుకోండి. అలా కనిపెట్టుకుంటే కనుక ఈజీ అవుతుందండి. మన ఊక్సుల పట్టీయా తాళ్ళ పట్టీయా అనేది మనకి తేడా అనేది తెలుస్తుంది, అది చూసుకోండి ముందు. నేను ఇప్పుడు తాళ్ళపట్టీ కుడుతున్నానండి. తాళ్ళపట్టీకి నేనైతే ముందే ఒక అంచు అనేది కుట్టేసుకున్నానండి, ఎందుకంటే మనం ఈ విధంగా కుట్టేటప్పుడు కొత్తగా నేర్చుకునే వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు, మడత అనేది సరిగ్గా రాదు. అందుకని ముందే ఒక మడత వేసేసుకోవాలి. మీకు ఇందులో కనుక మీకు స్పష్టంగా నాకు కనిపించట్లేదు అని అనుకుంటే కనుక నాకు కామెంట్లో తెలియజేయండి, నేను ఇంకా స్పష్టంగా పెట్టడానికి ట్రై చేస్తాను. ఈ విధంగా ఊక్సులు బట్టి తాళ్ళపట్టి కుట్టేసుకోవాలండి. నేనైతే తాళ్ళపట్టి తెలియడం కోసం 2 కుట్టు సెంటర్ కుట్టు కూడా వేశాను. ఇప్పుడు ఈ విధంగా సమానం చూసుకుని, సహజంగా అయితే మామూలుగా ఊక్సుల పట్టీ అనేది కొంచెం పొడవు వస్తుందండి, ఎందుకంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి సాగిపోతుంది తెలియక, మనం సాగకుండా వేసుకోవాలండి. అది చూసుకోండి ఒకసారి. కొంచెం పొడవు వస్తే కనుక లైట్గా చివరే మనం కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ అనేది కుట్టేస్తున్నానండి. చూడండి నేను ఎలా పెట్టానో, రైట్కి పెట్టుకోవాలండి బ్యాక్ పార్టు, ఫ్రంట్ పార్ట్ మాత్రం రాంగ్ పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటే కరెక్ట్గా వేసేసుకోవాలి. ఊక్సుల పట్టీలు తాళ్ళ పట్టీలు సెంటర్గా రావాలి. ఈ విధంగా పెట్టుకుని వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత నేను మెడకి ముక్కలు కట్ చేస్తున్నానండి. చూడండి, అంటే సగం కట్ చేస్తున్నాను. కొంచెం ముక్క మిగిలితే మనం దేనికైనా ఉపయోగపడుతుంది కదా అని చెప్పేసి కొంచెం ముక్క ఉంచేసాను నేను. అందుకని చెప్పేసి ఇలాగ ముక్కలు కట్ చేసుకుని అతికేసుకున్నాను నేను. మనం కుట్టేటప్పుడు ఏదైనా సరే రైటు రాంగు చూసుకోండి. నేను ఈ విధంగా మడత వేస్తున్నానండి క్రాస్ ముక్కకి, ఎందుకంటే ఆవిడ పెద్ద ఆవిడ కదా, అస్తమానం నెక్కి మనం హెమ్మింగ్ చేస్తే ఊడిపోద్ది కదా అని చెప్పేసి నేను మడత వేసేద్దామని చెప్పేసి ఈవిడికి ఒకవైపు అంచు ముందే కుట్టేసుకున్నాను. కుట్టేసిన తర్వాత నెక్ అనేది ముక్క అనేది అతికేస్తున్నాను నేను.
ఈ విధంగా నెక్కకి అతికేసుకున్న తర్వాత మనకి వంపు తిరిగే చోట 2-3 కట్స్ ఇచ్చుకోవాలండి. అలా ఇచ్చుకుంటే మనకి నొక్కినట్టు ఉండదు, ఫ్రీగా ఉంటుందండి. నెక్ అనేది ఫ్రీగా తిరుగుద్ది. అలా కట్స్ ఇచ్చుకోవాలి వంపుల దగ్గర. ఇచ్చుకున్న తర్వాత వెనక్కి మడత వేసేసి నేను ఒక కుట్టు అనేది వేసేసానండి. వెనక్కి మడత పెట్టేసి ఒక పాదం ఖర్చులో కుట్టు వేసేసాను. తర్వాత పైన అంచు కూడా వేసేసానండి. ఇంకో కుట్టు కూడా వేసేసాను. ఆవిడకి 2 కుట్లు వేసేసాను, పెద్ద ఆవిడ కదా అని చెప్పేసి. అలా 2 కుట్లు వేసేసుకుంటే పైకి లేచినట్టుగా ఉండదు, అందుకని చెప్పేసి అలా వేసేసానండి. నేనైతే ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తున్నానని అనుకుంటున్నాను నేను. మీకు ఏదైనా అర్థం కాకపోతే కనుక నాకు మళ్ళీ కామెంట్లో తెలియజేయండి, ఇంకా వివరంగా పెట్టడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు చివరికి ఒక అంచు కుట్టేస్తున్నానండి. వేసేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఈ హ్యాండ్స్ అండి, హ్యాండ్స్ కూడా ఇలాగ అతికేసుకోవాలి. చూడండి హ్యాండ్స్ అనేది ఎలా పెడుతున్నానో. సెంటర్కి ఒక కాటు పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత మనం సమానంగా పెట్టేసుకున్న క్లాత్ ఈ విధంగా కుట్టేసుకోవాలండి. మనం ఖర్చుకి ఎంతైతే తీసుకున్నామో అంత పెట్టుకోవాలి. చూసుకుని అంత ఖర్చు సమానంగా రావాలండి. ఎంతైతే ఫస్ట్ ఖర్చు పెట్టామో అంత ఖర్చు సమానంగా వచ్చేటట్టుగా పెట్టుకోవాలి. ఆ కుట్టు మీద ఇంకో కుట్టు అనేది వేసేసుకోవాలి. మనం ఫ్రంట్ పార్ట్కి లోతు తీసుకుంటాం కదా, అది ఎలా పెడుతున్నాం అనేది మరి చూసుకోండి. ఇప్పుడు హ్యాండ్స్కి మడత పెట్టేస్తున్నాను. మడత ఇలాగ గోరుతో అనేది ఆర్మాలు పెట్టేసామంటే మనకి మడత పెట్టుకునేటప్పుడు మన కుట్లు వేసుకునేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పేసి అలా గోరుతో గీసేసుకోవాలండి. ఆర్మాలు అనేది పడిపోతుంది. అదేవిధంగా రెండో హ్యాండ్స్ కూడా వేసేస్తున్నానండి. మనం లోతు కట్ చేసాం కదండి హ్యాండ్స్కి, అది ఫ్రంట్ పార్ట్కి పెట్టుకుని వేసుకోవాలి. కరెక్ట్గా చూసుకోండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు, అందుకని చెప్పేసి చెప్తున్నాను నేను. ఈ విధంగా మనం మడత పెట్టేసుకోవాలి. హ్యాండ్స్కి మడత పెట్టేసుకున్న తర్వాత స్ట్రైట్గా మనం చూడండి 2 ఇంచీలు పెట్టుకున్నాం కదా, పైన 2 ఇంచీలు, సంఖ దగ్గర 2 ఇంచీలు, కింద 2 ఇంచీలు, ఆ విధంగా ఆర్మాలు పెట్టేసిన తర్వాత స్ట్రైట్గా ఒక టేప్ పెట్టేసుకుని స్కేల్ కానీ ఒక లైన్ పెట్టేసుకోవాలండి. ఎందుకంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి స్కేల్ తెలియదు కదా, దానికోసం ఒక లైన్ పెట్టేసుకుని ఇలా గీసేసుకుంటే మనకు ఫ్రీగా ఉంటుంది. అది వంపు వచ్చినట్టు ఉంటుందండి. దాన్ని స్ట్రైట్గా పెట్టి అప్పుడు గీయాలనేది. గీసిన తర్వాత నేనైతే అటు ఇటు కూడా 4-5 కుట్లు వేసానండి. ఇప్పుడు మనం బ్లౌజ్ ఇచ్చినప్పుడు మనకు లూజ్ ఏమైనా ఉన్నాయి చూడడానికి కూడా వీలుగా ఉంది. వాళ్ళకి 4 కుట్లు అయితే వేసానండి. నేను 4 కుట్లు వేసి ఇచ్చేసాను. చూడండి ఈ విధంగా 4 కుట్లు అనేది అటు ఇటు కూడా వేసేసాను. చాలా ఈజీ అండి. బ్లౌజ్ నేర్చుకోవచ్చు, చాలా ఈజీగా కుట్టుకోవచ్చు. కొత్తగా నేర్చుకునే వాళ్ళు స్పష్టంగా చూడండి. మీకు నేను 2 బ్లౌజులు కట్ చేసి చూపించాను కదండి, నేను 2 బ్లౌజులు కూడా కుట్టేశాను. ఇంకొక బ్లౌజ్ కూడా కుట్టేశానండి. చూసాను చక్కగా స్ట్రైట్గా వచ్చింది. కుట్టు అనేది ఇలా స్ట్రైట్గా రావాలండి. అలా వచ్చినప్పుడే మనకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఎక్కడ దారం ముక్కలు లేకుండా కట్ చేసేసుకోండి, నీట్గా ఉంటుంది బ్లౌజు. బ్లూ కలర్ కూడా కట్ చేసి చూపించాను కదండి, అది కూడా నేను కుట్టేశానండి బ్లౌజు. అది కుట్టిన తర్వాత ఈ రెడ్ కలర్ కుట్టానండి, అది కూడా పూర్తి అయిపోయింది. మీకు ఈ రెండు వీడియోలో 2 బ్లౌజులు కూడా చూపిస్తున్నాను నేను. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు మీరు వీడియో చూసి కామెంట్ చేస్తేనే కదండి మీకు నచ్చిందా లేదా అనేది నాకు తెలుస్తుంది. మరొక వీడియోలో ఎలా పెట్టాలనేది కూడా నాకు తెలుస్తుంది. దయచేసి కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.